శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. కాంటాక్ట్ 9000644067. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారి యొక్క 20 గణాలకు సంబంధించినటువంటి మహాభవిష్యత్ వాణి ఇక మీరు వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. అసలు కుంభరాశి వారి యొక్క గుణగణాలేంటి, ప్రస్తుతం ఈ యొక్క శ్రావణ మాసం తర్వాత వీరి యొక్క భవితత్వం ఏ విధంగా ఉండబోతుంది, వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారు ఎంతో తెలివితేటలు కలవని వారు. అంతేకాదు వీరికి అధిక తెలివులు కూడా ఒక్కొక్కసారి చాలా ఎక్కువ. వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక వీరిని అలాగే వీరి యొక్క కుటుంబాన్ని కూడా ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. కానీ అన్నీ తెలుసు, ఇక నాకంటే ఎక్కువ తెలియదు అన్నట్టుగా కూడా ఒక్కొక్కసారి కుంభరాశి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక వారి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అలాగే వీరి యొక్క గుణాలకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి ఎంతో దయాగుణం, అలాగే ఎవరికైనా సరే సహాయం చేసేటువంటి ఇక ఆలోచన కలిగిన వారు. కానీ వీరిని ఎవరైనా అవమానపరిచినా అగౌరవపరిచినా సరే వీరు అస్సలు ఊరుకోరు. ఎంతటి శత్రువులైనా సరే ఇక మట్టి కరిచేటటువంటి సత్తు కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. అయితే త్వరలోనే వీరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందుకున్నటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే ప్రస్తుతం ప్రైవేట్లో ఇక ఎదురు చూస్తున్నట్టు వారికి ఐటీ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో లేదా వ్యాపారాలలో మీకు సంబంధించినటువంటి విషయాల్లో ఇక మీ వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, భారీ ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక గుణాల విషయాలకు వచ్చినట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉండబోతుంది. అలాగే ఓ వ్యక్తి పరిచయం వల్ల వీరి యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది. వీరి జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు రెట్టింపయ్యేటువంటి అవకాశం, అలాగే త్వరలో ఇక ఆ వ్యక్తి వల్ల మీరు ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాల్లో అయినా సరే ఇక మీరు మీ యొక్క భార్య కానీ తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు. ఈ రాశి వారు మర్చిపోకుండా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మీరు ముఖ్యంగా ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ మధ్యవర్తిత్తులుగా లేదా ఇక మధ్యవర్తిగా ఉన్నట్లయితే మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కుంభరాశి వారికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఇక అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు. ఈ రాశి వారు ఇక ఎక్కడ ఉన్నా సరే ఇక రాజుగా అంటే ప్రతి విషయంలో కూడా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వీరి యొక్క పై అధికారులతో గొడవలు వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉండవచ్చు. అటువంటి విషయాల్లో చాలా చాకచక్యంగా బయటపడేటువంటి ప్రయత్నాలు చేయండి. మీకు మీ యొక్క సోదరమణులతో ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు మిమ్మల్ని కొంతవరకు ఇబ్బందులు పెట్టవచ్చు. అటువంటి విషయాల్లో కూడా మీరు బయటపడేటువంటి ఇక చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి విషయాల్లో ఇక ఎవరిని కూడా నమ్మకూడదు. సొంత భార్య అలాగే సొంత కుటుంబీకులు తప్ప ఇక వేరే వ్యక్తుల్ని మీ యొక్క వ్యాపార సీక్రెట్లు కానీ మీకు సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల గురించి కానీ చర్చించడం మానుకోండి. లేకపోతే ఇక మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, మానసిక క్షోభను కూడా మిగిలించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. ఆర్థిక నష్టం ఇక ఆకస్మిక ధన నష్టం కూడా మీకు తొలగించే అవకాశం, ఇక అధిక వ్యయం ఇక ఉన్నట్టుండి మీరు పేదరికంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఏదైనా పని మీదకు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక బయటకు వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా మీరు చేయవలసింది ఇక తులసి ఆకు నుంచి ఒక ఆకును తీసుకొని మీ జేబులో ఉంచుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీరికి ప్రేమ, కోపం, తాపం, శత్రువులను పెంచుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళండి. మీకు వాహన ప్రమాదం సెప్టెంబర్ 2వ వారం తర్వాత నుంచి కొద్ది గొప్ప చిన్న ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మంచి శుభ ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. శుభమస్తు. నమస్కారం.